హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్నమాట. వ్లాగ్ చేస్తున్నాను అందుకనే. అండ్ ఆ పూజ అమ్మ ఈ పల్లకిలా కడతారు కదా! అన్నీ వేలాడదీసి దాన్నేమంటారో? మా అమ్మ మర్చిపోయింది. మేము చెయ్యమన్నమాట అలాగా. అంటే అన్ని పైన పల్లకిలా కట్టి జొండ పొత్తులయ్యి వేలాడదీస్తారు కదా! మేము అలా చెయ్యం. జస్ట్ దేవుడి దగ్గరే చేసుకుంటాం అన్నమాట. సో యాహ్! నేను బొట్టు పెట్టుకొని రెడీ అయితే పూజ చేసుకోవాలి. మా ఇంట్లో పూజ అయిపోయింది. మేము ఇప్పుడు రెడీ అవ్వాలన్నమాట. నేను రెడీ అవ్వాలి. మా అమ్మ ఓన్లీ శారీ కట్టుకుంటే సరిపోతది. నేను రెడీ అయితే టెంపుల్‌కెళ్ళాలి. యెస్. కాకపోతే ఇంకా వినాయకుడిని నిలబెట్టరంట. 11 గంటలకంట ముహూర్తం. మా ఏరియాలో పెట్టే విగ్రహానికి 11 గంటలకు ముహూర్తం అంట. ఆళ్ళు 11 అన్నారంటే 12 అవుద్ది. ఎప్పుడూ లేటే మా వోళ్ళు. ఈ కాస్ట్యూమ్ ఉందిగా. ఈ కాస్ట్యూమ్ వచ్చేసి షాప్‌షీలోది. షాప్సీ గుర్తొస్తుంది. నో పలకడం రావట్లేదు. మా అమ్మ అంటుంది. ఓ మై గాడ్! యెస్. నేనిప్పుడు ఆ వీడియో కూడా చెయ్యాలి. ఈ కాస్ట్యూమ్స్ అన్నీ అలా పడున్న ప్యాకేజింగ్ అవి ఓపెన్ చేయలేదన్నమాట. ఓపెన్ చేసి వీడియో చేసేస్తే ఆ తర్వాత యేసుకోవచ్చనమాట. ఇది మాత్రం వినాయక చవితి గదా! నేనెప్పుడు ఏ పూజలకైనా సరే కొత్త బట్టలే వేసుకుంటాననమాట. ఖచ్చితంగా. మన దగ్గర స్పేర్ ఉంటే అలాగే. టాప్స్ అంటే మొత్తం బట్టలు ఎక్కువ రేటు ఎలా కొనం గదా మనం. అలా మీషోలో వచ్చినయి అవి టాప్స్ అలా ఉంటాయి. అవి వేసుకుంటాననమాట. కుంకుమ చెయ్యి కడుక్కోవాలి ఇప్పుడు. ఎలాగో 11 గంటలకు కాబట్టి టెంపుల్‌కెళ్ళేది. నేను లేట్‌గా రెడీ అవుతాను. శనగలు, కుడుము. వెళ్ళిపోతున్నాను టెంపుల్‌కి. పోతున్నాను 60. లేదు పూజ. ఇంకా పూజ ఇప్పుడు స్టార్ట్ అయింది మా ఏరియాలో వినాయకుడిది. అందరు షాక్ అవుతారు. ఈ పిల్ల అయితే ఇంత రెడీ అయ్యి వస్తుందని. నేను వీడియో చేయడానికి రెడీ అయ్యాను. ఇది ఇలాగే బాగుందా? కిందకి పెడితే బాగుంటుందా? వీ డోంట్ నో. నాకు ఇది నచ్చలే. పెట్టేసా. వినాయకుడు పెద్ద వినాయకుడి దర్శనం అవ్వలేదు. చిన్న వినాయకుడి దర్శనం అయ్యింది. ఆవేశం వస్తుంది. చాలా పెద్ద బొట్టు పెట్టేశారా ఆంటీ. అంటే ఏంటి అంటారు, ఆ గుడి కట్టమని ఆ ఆంటీకి అమ్మవారు కల్లోకి వచ్చి చెప్పారు. అందుకనే అందరూ ఆవిడ చేత బొట్టు పెట్టించుకుంటారు. నాకు చాలా పెద్ద బొట్టు పెట్టేశారు ఆంటీ. చాలా ఆవేశం వస్తుంది లిటరలీ. ఓ మై గాడ్. నేను నా మేకప్ ప్రొడక్ట్స్ అన్ని ట్రై చేద్దామని చెప్పి ఈరోజు మేకప్ వేసుకున్నాను. యాక్చువల్లీ కొత్తవి కొన్నాను కదా. మేకప్ ఫిక్స్ వర్క్ అవుతున్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే స్వెట్ వచ్చినట్టు ప్యాచీగా ఉంది.
నా స్కిన్ ఆల్రెడీ. నేను సరిగ్గా ఏంటి అంటారు బ్లెండ్ చేయలేదో నాకు తెలీదు. బట్ చూద్దాం. వెళ్ళక ఇన్నాళ్ళకి నేను మా వినాయకుడిని ఏ వినాయకుడిని అయితే ఈ రోజు నిలబెట్టారో అది చూద్దామని వెళ్ళాను. వాళ్ళు ఇంకా పూజ కూడా స్టార్ట్ చేయలేదు. అలా పెట్టేసి వదిలేసారు అంతే, దాని మీద క్లాత్ కప్పేసి. వెళ్ళాను. నేను వెళ్ళేందుకేనేమో ఇంకా పూజ అవ్వలేదు. 11 అయిపోయింది కదా, 11:30 అవుతుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు మా వాళ్ళు. ఎప్పుడు లేటే. కుర్రోళ్ళు నిలబెడతారు కదా, వాళ్ళకి ధీమా ఎక్కువ అనమాట. ఎప్పుడు మధ్యాహ్నం నుంచే పూజ జరుగుద్ది ఇక్కడ ప్రతి వినాయక చవితికి. అసలు పూజలు అనేవి ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. మా అమ్మ నన్ను 8 గంటలకి లేపేసింది ఈ రోజు. తిడుతుంది నేను అలా చెప్పానని. నైట్ 2 అయ్యే వరకు పడుకోలేదు. సో ఈ రోజు ఇంకా నేను చేసేది ఏమీ ఉండదు. ప్రసాదం తినేసి, శనగలు ఉన్నాయి కదా నా ఫేవరెట్ ప్రసాదం అన్నమాట అది. అవి తినేసి చక్కగా ప్రశాంతంగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను. లేకపోతే కే డ్రామాలు సి డ్రామాలు చూసుకుంటూ ఉంటాను. ఈ రోజు అంతకన్నా చేసేదేం లేదు. లేకపోతే రీల్స్ చూస్తాను. మాక్సిమం ముంబైవి అంటే నార్త్ ఇండియన్ రీల్స్ ఎక్కువ వస్తాయి కదా. అండ్ వినాయక చవితి అంటే నార్త్ ఇండియాలో బాగా చేస్తారు. సో అవి చూసి ఆనందిద్దాం. ఎందుకంటే నాకు కూడా అలాగా హడావడిగా చేస్తే వినాయక చవితి చాలా బాగుంటది. అంటే వినాయకుడికి మన భూలోకం మీదకి ఏంటి అంటారు వినాయకుడిని మన భూలోకం మీదకి ఆహ్వానిస్తున్న రోజు కదా. ఎంత సందడిగా ఉండాలి. మా వాళ్ళు ఉన్నారు, నిద్ర మొహాలతో కూర్చున్నారు అక్కడ అబ్బాయిలు అందరూ. ఓ మై గాడ్. నేను అందుకే నేను నార్త్ ఇండియాలో హడావుళ్ళు ఎక్కువ చూస్తాను అనమాట, పండగలు అవిని. ఎందుకంటే అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అన్ని కూడా చాలా బాగా. మా వాళ్ళని నీరసంగా చేసాంలే అన్నట్టుగా చూస్తారు. ఏంటో బోరింగ్. కనీసం కొంచెం కూడా హడవలేదు. మంత్రాలు కూడా వినిపించట్లేదు. ఉన్నాయి పెద్ద పెద్ద బాక్సులు మళ్ళీ. సో ఇంక ఈరోజు చేసేది ఏం లేదు కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేద్దాం. ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాము. ఇంకా ఏమన్నా చేస్తే నేను మధ్యలో యాడ్ చేసేస్తాను అంతే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.